కుటీస్, వెల్కమ్ టు చీవియాస్ వరల్డ్. ఈరోజు నేను, మా హస్బెండ్, మా పాప, మా బాబు కలిసి మా కమ్యూనిటీలో ఉన్న ఒక పార్క్ అనేది వెళ్తున్నామండి. సో మేము బడంగపేటలో ఉంటాం అని తెలుసుగా మీ అందరికీ. సో మేము ఉండే కమ్యూనిటీ నేమ్ వచ్చేసి శ్రీ సాయి బాలాజీ హోమ్స్. వీళ్ళు మా ఇంటి దగ్గర పిల్లలు, మా టెండెన్స్ అండి వీళ్ళందరూ. సో మా పాప కిందకు వచ్చిందనేసి వచ్చేసారు. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. సో ఇది మా కాలనీ అండి. మాది రోడ్ నెంబర్ 3లో ఉంటాం కదా మేము. సో మా రోడ్ నెంబర్ 1లో, మా కమ్యూనిటీలోనే రోడ్ నెంబర్ 1లో పార్క్ అనేది ఉంటుంది. సో ఈరోజు అయితే మా పిల్లల్ని మేము పార్క్కి తీసుకెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా కమ్యూనిటీ హాల్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదేనండి మా కమ్యూనిటీ హాల్. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, మాకు వినాయక చవితికి వినాయకుడిని అండ్ అమ్మవారిని కూడా పెడతారు ఇక్కడ. సో ఇక్కడైతే ఈవెంట్స్, చిన్న చిన్న ఈవెంట్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ మా కమ్యూనిటీలో ఒక పర్సన్ అనేది ప్రశాంతి అనే తను కేక్స్ కూడా బేక్ చేస్తారు, చాలా బాగుంటాయి టేస్ట్ అనేవి. సో ఇప్పుడైతే మేము రోడ్ నెంబర్ 3 నుండి ఇలా టర్నింగ్ తీసుకొని రోడ్ నెంబర్ 2లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే కొంచెం ముందుకు వెళ్తే పార్క్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా మా కాలనీ, మా కమ్యూనిటీ ఎలా ఉందో. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుందండి, బాగా మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు ఇది అనేది రోడ్ నెంబర్ 2. సో మేమైతే ఈ పప్పాయి చెట్టు చూడండి ఎంత బాగుందో, ఎన్ని పప్పాయలు ఉన్నాయి దీనికి. మా కమ్యూనిటీలో మస్తు మ్యాంగో ట్రీస్ కూడా ఉంటాయండి. సో ఇప్పుడైతే మనం పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. కనిపిస్తుంది కదా, గదే పార్క్. ఇదినండి మా కమ్యూనిటీలో ఉన్న పార్క్. సో ఇక్కడ మార్నింగ్ అయితే పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, వాకింగ్ కానీ, గేమ్స్ కానీ వస్తారు. పాపని తీసుకొని మా హస్బెండ్ లోపలికి వెళ్తున్నారు. సో చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇక్కడ. మా కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు కదా. చిన్న చిన్న గేమ్స్ అని కూడా ఉన్నాయి, ఇక్కడ ఆడుకోవచ్చు మనము. సో ఇక్కడ పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. వింటర్ కానీ, ఇప్పుడు వింటర్ కదండి, కొంచెం సేపు అయితే వెళ్ళిపోతారు. బట్ సమ్మర్లో అయితే 9-8 o'clock వరకు కూడా ఉంటారు ఇక్కడ ఆడుకోవటానికి. సో పెద్దవాళ్ళు కానీ, ఇది రోడ్ నెంబర్ 1 అండి. సో ఇది రోడ్ నెంబర్ 1, మేము రోడ్ నెంబర్ 3లో ఉంటాము. చూడండి మా హస్బెండ్ తిప్పుతూ ఉంటే వద్దు 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 అంటుంది, మళ్ళీ పార్క్ అంటుంది. సో మా పాపకి ఎప్పుడు ఎవరొకరు పక్కన ఉండాలండి, అదైతేనే ఆడుతుంది. శని సే హాయ్. మా పాప ఇప్పుడు ఈ గేమ్ ఆడుతుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, గో. ఇప్పుడు మా హస్బెండ్ ఏమో వాకింగ్ చేస్తున్నారండి. గో బేటా, గో గో. పండు హాయ్ పండు. సో మీకు వెనక కనిపిస్తుంది కదండి, అదనే స్కూల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అండి. సో ఈ జూన్ నుండి అయితే స్కూల్ అనేది ఓపెన్ అయిపోతుందంట. మీకు తర్వాత దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తాను. సో ఇప్పుడైతే పార్క్ చూపిస్తాను కానీ. సో ఇదంతా పార్క్ అండి. ఎంత పార్క్, మంచి టైంపాస్ అవుతుందండి. మీరు చూడండి మా హస్బెండ్ వాకింగ్ చేస్తున్నారు. సో మా బాబు ఇక్కడ కూర్చొని వాళ్ళ డాడీని, వాళ్ళ పప్పాని చూస్తూ ఉన్నాడు. మా పాప అక్కడ ఆడుతుంది చూడండి. Shani, why are you getting down? Shani, what happened? Pandu, what happened? Say hi. Pandu. చూడండి చాలామంది వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు వచ్చి చాలాసేపు అవుతున్నట్టుంది. వెళ్ళిపోతున్నారు, ఇంకా వెళ్తూనే ఉంటారు, వస్తున్నారు. ఎందుకంటే సన్లైట్ కూడా తగ్గిపోతుంది కదా. సో అలా అనేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడైతే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుతున్నారండి బాగా.
మా పాప చూడండి ఇక్కడ. మా హస్బెండ్ నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను, నవ్వుపిస్తున్నాను నన్ను. ఇక్కడ కూడా వీడియో తీస్తావా నువ్వు అనేసి. షేని సే హాయ్. పండు సే హాయ్ నాన్న. పండు బంగారం, పండు నాన్న. వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఆడిపిస్తున్నాడు మా పాపని. ఇందాక మా పాప పడిపోయింది, సో ఇప్పుడు దగ్గరుండి ఆడిపిస్తున్నారు మా హస్బెండ్. సో మా పాప ఎక్కడికి వెళ్ళదండి పాపము బయటికి, ఎందుకంటే మేము పంపించము, ఎందుకంటే వాళ్ళు రేపు డేస్ అనేవి కూడా బాగాలేదుగా. సో ఎక్కడికి వెళ్ళినా మేము అనేది తీసుకొని వెళ్తాం తనని. సో ఇప్పుడైతే మా హస్బెండ్ పక్క నుండి ఆడిపిస్తున్నాడు, తను కూడా వాకింగ్ చేస్తున్నాడు మధ్య మధ్యలో. సో యాక్చువల్గా ఇప్పుడు జిమ్కి వెళ్ళాలండి, బట్ టైం అనేది సెట్ కాలేదు, పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళాలని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక్కడ పార్క్ వచ్చినాం మేము, లేకపోతే యాక్చువల్గా ఇది జిమ్ టైం తనది. సో ఇప్పుడు చూడండి మా పాప పార్క్ అంటే మళ్ళీ వచ్చినాక ఆడుకోదు, ఇక్కడ డిలే ఇస్తూ ఉంటుంది. శని గో. అక్కడ చూడండి ఆ పిల్లలు మంచిగా ఉయ్యాలు ఊగుతున్నారు. అయితే కొంచెం నీట్గానే ఉండేదండి పార్క్ యాక్చువల్గా, ఇప్పుడు కొంచెం మెస్సీగా అయిపోయింది. బట్ వీళ్ళు నైట్ వరకు ఉంచి ఎర్లీ మార్నింగే క్లీన్ చేసేస్తారు. మా కమ్యూనిటీలో ఉంటారు కదా మెయిన్ పీపుల్, వాళ్ళు అనేది క్లీన్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయినారు, మళ్ళీ కొత్త వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు. సో ఈ 3 కమ్యూనిటీస్ అండి మావి, రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3. సో ఈ 3 కమ్యూనిటీస్కి ఇదే పార్క్ అండి. సో ఇక్కడ ఆడుకోవచ్చు పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. సో అదైతే పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేదండి, సో వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయినామండి, ఎందుకంటే చాలా డిలే అయిపోయింది, వచ్చి కూడా చాలా లేట్ అయింది. మేము లేట్గా వచ్చినాము. ఇంకొకటి మా పాప ఆడుకుందామంటుంది, బట్ మా బాబు ఫుల్ ఏడుస్తుండు. సో అలా అనేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో బట్ ఇక్కడ పిల్లలు మాత్రం చాలామంది అట్లనే ఆడుకుంటూ ఉన్నారు. చూస్తున్నారు కదా, మస్తు మంది పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ. ఆ పాప చూడండి భలే క్యూట్ ఉంది. చైని కమ్, వి ఆర్ గోయింగ్, చలో రేపు వద్దాం మళ్ళీ. సో ఇప్పుడైతే మేము పార్క్ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నామండి, ఇంటికి వచ్చేసాం. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చివిఎస్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.